పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి విపక్షాల ప్రతికూల వైఖరి కారణమని విశాఖలో మహిళా మోర్చా నేతలు మండిపడ్డారు. మహిళా సాధికారతకు అడ్డుపడడం అంటే వారి ఆశయాలపై దాడి చేయడమేనని మహిళా మోర్చా అధ్యక్షురాలు నాదెళ్ల జ్యోతి విమర్శించారు. మహిళల హక్కులను కాలరాస్తున్న పార్టీలకు రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని, రిజర్వేషన్ల కోసం మరింత ఉధృతంగా పోరాడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళా నేతలు పాల్గొని విపక్షాల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు బీజేపీ పార్టీ ఆఫీస్లో ఏదైతే మనకి 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అవ్వలేదు, వీగిపోయిన 33% రిజర్వేషన్ బిల్ గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా స్టేట్ జనరల్ సెక్రటరీ రోహిణి గారు, అలాగే మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు లలిత గారు, అలాగే మహిళా మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ స్పందన గారు పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈరోజు అందరూ కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు కూడా 33% రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో అది పాస్ అవుతుంది అని చెప్పి అందరూ కూడా, మహిళలందరూ కూడా ఇది భారతదేశ చరిత్రలోనే ఒక మహత్తర ఘట్టం కింద మిగిలిపోతుంది అని ఎన్నో ఆశలతోటి ఎదురు చూసిన మహిళలకు ఇక్కడ అనేది బిల్లు పాస్ అవ్వకపోవడం ఎంతో బాధాకరమైన రోజు కింద మిగిలిపోయింది. అయితే దీనిని మేము ఇక్కడితో ఆపకుండా అందరం కూడా నిన్న ధర్నా చేయడం జరిగింది. అలాగే మహిళలందరి తరఫున కూడా మేము ఒకటే అడుగుతున్నాము, ఎందుకని ఈ బిల్లు ఆగిపోయేట్టు చేసిన కాంగ్రెస్ని మేము నిలదీస్తున్నాము. అంటే మహిళలు దేశ అభివృద్ధిలో కానివ్వండి, ఓటింగ్లో కానివ్వండి, ఆర్థిక అభివృద్ధిలో కానివ్వండి, విద్య, వైద్య అన్ని రంగాలలో కూడా మహిళలు వారే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. కానీ కేవలం రాజకీయ రంగాల్లోనే ఎందుకు మహిళలు ఉండకూడదు అని మేము క్వశ్చన్ చేస్తున్నాము. మహిళలకి సమాన హక్కులు ఉండాలి, సమాజంలో ముందుకు వెళ్ళాలి, వారు కూడా అందరితో పాటే ముందుకు వెళ్ళాలి సమాజంలో అని ఏదైతే నరేంద్ర మోడీ గారు దీనికోసం గట్టిగా పోరాటం చేశారు. కానీ ఈరోజు అది జరగలేదు. అందరూ కూడా ఎంతో బాధతో, ముఖ్యంగా యువత మొన్నటి వరకు కూడా ఈ మహిళా బిల్లు వస్తుంది, మేము కూడా పార్లమెంట్లో అడుగు పెడతాము, చట్టసభల్లో మాకు ఎటువంటి సమస్యలున్నా కూడా మేమే మాట్లాడుకుని మహిళల తరపున మేమే నిలబడగలుగుతాము అన్నటువంటి యువత కూడా ఈరోజు చూసుకుంటే చాలా బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడతో ఆపకుండా బిల్లు పాస్ అయ్యేంత వరకు కూడా గట్టిగా అందరికీ ఏదైతే రాహుల్ గాంధీ అవనివ్వండి, కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, ఇండి కూటమి అవనివ్వండి, దీనికి వ్యతిరేకంగా ఓటు వేసిన 211 ఓట్లకి కూడా మేము అడుగుతున్నాం, ఈరోజు మా మహిళా తరపున మీరేం చేస్తున్నారు, మా మహిళలందరికీ కూడా ఈ బిల్లు వచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తూ ఉంటాము. మా నరేంద్ర మోడీ గారి తరపు నుంచి అవనివ్వండి, ఎన్డీఏ కూటమి తరపు నుంచి అవనివ్వండి, మేమందరం కూడా మహిళలు పోరాటం చేసి బిల్లు వచ్చే వరకు కూడా మేము 2029 నాటికి మేము ఎలక్షన్లో ఏదైతే 33% రిజర్వేషన్ బిల్లు ఉందో దానిని సాధించుకునే వరకు కూడా మేము ఈ పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ తర్వాత ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా రోహిణి గారిని కోరుకుంటున్నాను. రానున్న రోజుల్లో తప్పనిసరిగా మేము పార్లమెంట్లో ఈ బిల్లులు ప్రవేశపెడతాం, విజయం సాధిస్తాం. బిల్లులు ఆమోదించే దిశగా 2029 నాటికి మహిళలకి సమాన అవకాశాలు కల్పించడమే కాకుండా 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో మహిళల్ని సమాన భాగంలో మేము చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు ఉద్బోధన ఏదైతే చేశారో ఆయనకి మా మహిళా లోకం అంతా కూడా ఈరోజు గర్వంగా నిలుచుతుంది. ఈరోజు ఒక్కటే అడుగుతున్నాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహిళలకు ఉజ్వల భవిష్యత్తుని, మహిళా సాధికారతని తొక్కు పెడుతూ ఈ రోజు బిల్లును నిర్వీర్యం చేసిందో యావత్ భారతదేశ మహిళల్ని ఈ రోజు ఒక్కసారి చూడమని ఈ రోజు ఇండి కూటమి ప్రభుత్వం చేసిన మహిళలపై నిర్లక్ష్య ధోరణిని మీరందరూ గమనించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. దశాబ్దాలుగా నుంచి వస్తున్న మహిళల కళ అండి. ఈ కళని వీగిపోయేలా చేసిన ఇండి గవర్నమెంట్, అలాగే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళు చేసిన అన్యాయం మహిళలకి ఇది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా మహిళలకి అందరికీ వీళ్ళు దేశ మహిళల్ని అందరినీ అగౌరవపరిచిన విధంగా వీళ్ళు చేశారు. అదే కాకుండా ఇప్పుడు మహిళా సాధికారతతోటే దేశ అభివృద్ధి జరుగుతాదనేసి ఎంతో చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి దీనికి సంకల్పం పూనుకున్నారు. అలాంటి మంచి సంకల్పాన్ని వీళ్ళు వీగిపోయేలా చేశారు అని అంటే మహిళలకి పట్ల వాళ్ళ గౌరవం ఎంత ఉన్నదన్నది మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న ఇంటి కూటమిలో ఉన్న మహిళలందరూ రాజకీయంలో ఉండొచ్చు,
మిగతా ఉన్న మహిళలందరికీ 33 రిజర్వేషన్ రాకూడదు. అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం అన్నట్టు చేశారు. ఇది మహిళలందరినీ అగౌరవపరిచిన విధంగా ఉంది. కాబట్టి మేమైతే మటుకు 2029లో ఎలక్షన్స్ లో మటుకు మహిళలందరూ తెలుసు, దేశంలో ఉన్న మహిళలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 2029లో ఇండి కూటమి యొక్క ప్రవర్తన, వ్యక్తిత్వం ఇవన్నీ తెలుసుకుని అప్పుడు బుద్ధి చెప్పాలి అని చెప్పేసి మేమందరం మనస్ఫూర్తిగా దీన్ని వినవించుకుంటున్నామండి.